కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ శాసన మండలికి సంబంధించిన పట్టభద్రుల నియోజకవర్గ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితమే ఈ 21 రౌండ్స్కి సంబంధించి ఒక్కో రౌండ్లో టేబుల్స్ 21 టేబుల్స్ పైన 1000 ఓట్లు, ఒక్కో టేబుల్కి 1000 ఓట్లు, 21,000 ఓట్లకు సంబంధించిన లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి రౌండ్ ఫలితం వచ్చేసరికి ఒక 2 గంటలు సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. ప్రాధాన్యత ప్రకారం అయితే 1, 2, 3 ఏదైతే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అంజిరెడ్డి, అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి, బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ వరుస క్రమంలో ఎట్లా అయితే నెంబరింగ్ ఉందో అదే నెంబరింగ్లో ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ వేయడం జరిగింది. నువ్వా నేనా అన్నట్టుగా ఈ కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా ఎవరు గెలుస్తారా అనేది సర్వత్రా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. దీనిలో ప్రధానమైనటువంటి అంశం ఇప్పటికే చెల్లని ఓట్ల గురించి నిన్నటి నుంచి కూడా ఆందోళన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనిలో కొంతమంది ఓటర్లు తాము వివిధ సమస్యలని బ్యాలెట్ పేపర్ పైన రాయడం జరిగింది. మాకు ప్రభుత్వ పథకాలు అందట్లేదని కొందరు, రైతు బంధు నాకు రాలేదని మరికొందరు, రైతు భరోసా ఇస్తారా లేదా అనేది మరికొందరు, వివిధ కారణాలు, వివిధ సమస్యల్ని తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా వ్యాలిడ్, ఇన్వాలిడ్కి సంబంధించిన సాగ్రిగేషన్ పూర్తయింది. దాదాపు 36 గంటల వరకు కూడా ఈ వ్యాలిడ్, ఇన్వాలిడ్కి సంబంధించిన సెపరేట్ చేయడంలోనే ఈ టైం పట్టింది. 70.4% పోలింగ్ ప్రక్రియ నమోదైంది. 2,55,328 ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి నేపథ్యంలో దానిలో దాదాపు మోర్ దెన్ 1 lakh ఎవరికైతే వస్తుందో వచ్చిన దానిలో ఫస్ట్ ప్రిఫరెన్స్తోని బయటపడతారా లేదా రెండవ ప్రాధాన్యతకి వెళ్లాల్సిన అవసరం ఉందా అనే దాని మీద ప్రధానమైనటువంటి చర్చ జరుగుతుంది. 56 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఒక జంబో బ్యాలెట్ ఇవ్వడం జరిగింది. ఈ జంబో బ్యాలెట్కి సంబంధించి చాలామంది ఇంట్రెస్ట్గా బరిలో దిగి తమ ఓటులను సాధించడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ప్రస్తుతం ఇదంతా కూడా చూడొచ్చు. 3 అంచెల భద్రతా వ్యవస్థ మధ్య రెండవ రోజు సైతం కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు, నేతలందరూ కూడా పెద్ద ఎత్తున ఆసక్తికరమైన చర్చ జరుపుతూ ఇక్కడ వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎలా ఉండబోతుంది, ఫలితం ఎట్లా ఉంటుంది, పట్టభద్రులకు ఎవరికి పట్టం కడతారు అనేటువంటి కోణంలో చర్చ జరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రధానంగా 8 మంది క్యాబినెట్ మినిస్టర్స్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టారు. ఇంకొక రకంగా చెప్పాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఒక ఛాలెంజ్గా తీసుకొని 3 బహిరంగ సభల్లో పాల్గొనడం జరిగింది. అంతే ధీటుగా, అంతే ఇంపార్టెన్స్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఇతర నేతలు, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం దీనికి ఇవ్వడం జరిగింది. అలాగే ఒకవైపు బీసీ నినాదము, మరొక వైపు బీఆర్ఎస్ ఇంటర్నల్గా సపోర్ట్ తీసుకున్నటువంటి నేపథ్యంలో ప్రసన్న హరికృష్ణ బీఎస్పీ నుంచి బరిలో దిగారు. చాలామంది ఔత్సాహికులు రంగంలో దిగినప్పటికీ 56 మందిలో త్రిముఖ పోటీ అయితే ఇప్పటికీ కనబడుతుంది. తుది ఫలితం రావడానికి రేపు రాత్రి వరకు సమయం పట్టేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. ఇప్పుడున్నటువంటి ట్రెండ్స్ ప్రకారము వరుసగా ఉన్నటువంటి నెంబర్లు ఒకవైపు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్, అలాగే బీఎస్పీ మూడింటికి కూడా వేస్తున్నారు. తమ యొక్క ఆలోచనలు సైతం బ్యాలెట్ పేపర్ మీద తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. అవి చెల్లుతున్నాయా లేవా అనేటువంటి కోణంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. చెల్లని ఓట్ల మీద కూడా ప్రధానంగా ఆసక్తికర చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో గెలుపు ఎవరిది, ఓటమి ఎవరిది అనేటువంటి కోణంలో అయితే సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ కౌంటింగ్ సెంటర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.